రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్. ఏదైతే ఇరాక్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాల నేపథ్యంలో చమురు సంస్థలు అంటే సంక్షోభంలో నిండటంతో ఆ యొక్క ప్రభావం అయితే ఇటు తెలుగు రాష్ట్రాలపై కూడా పడినట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వంట గ్యాస్ కొరత, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ కొరతలతో అయితే అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఇప్పుడు మనకి ఇంటికి సంబంధించి కూడా అంటే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు సమయానికి అందక ఇటు అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ లో చూసుకోవచ్చు, ఇటు అంటే కొత్తగూడెం ఒక గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాము. ఈ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి అంటే వీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇండెంట్ అంతా కూడా కరెక్ట్ గానే వస్తుందంటే అంటే ప్రతిరోజు ఇంతకుముందు ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు కూడా అదే విధంగా గ్యాస్ సిలిండర్లు అయితే రిసీవ్ చేసుకుంటున్నామని. కానీ ఏదైతే ఈ యొక్క అంటే వినియోగదారులు ఒకటేసారి బల్క్ గా ఈ యొక్క గ్యాస్ ను బుక్ చేయడం వల్లనే ఈ యొక్క షార్టేజ్ అనేది ఏర్పడుతుందని, సాధారణంగా 2 నుంచి 3 రోజుల్లో డెలివరీ కావాల్సింది ఈ బల్క్ అంటే బుకింగ్ వలన సుమారు వారం నుంచి 10 రోజుల వరకు కూడా ఈ గ్యాస్ అంటే డెలివరీకి పడుతుందని వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఏదైతే కమర్షియల్ గ్యాస్ కు సంబంధించి ఇప్పటికే పూర్తిగా కూడా ఆగిపోయిన నేపథ్యంలో ఉన్నంత వరకు కూడా వారి దగ్గర అంటే ప్రతి ఏజెన్సీ దగ్గర ఉన్న 15 నుంచి 20 వరకు సిలిండర్లను మాత్రం వారు వాణిజ్య సముదాయాలకి నిన్ననే ఇచ్చారు. అదేవిధంగా షాపుల వారికి కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఇకపై రావు, ఎప్పుడు వస్తాయి కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఉందంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇటు హోటల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని హాస్టల్స్ మూతపడే అవకాశం ఉంది. అదేవిధంగా హోటల్స్ కూడా కొన్ని హోటల్స్ మూస్తున్నారు. మరికొంతమంది ఇటు గ్యాస్ కు ఆల్టర్నేట్ గా కట్టెల పొయ్యిలను పెట్టి వారి వంటకాలను అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అనేకమైన అంటే ఎక్కువ ఈ యొక్క కట్టెలు ఏదైతే పాతకాలము ఉపయోగించే విధంగా ఈ కట్టెల్ని పెడుతూ ఈ రోజు రేపట్లో అంటే మాక్సిమం ఏదైతే ఇప్పుడు ఉన్నంత వరకు స్టాక్ వరకు గ్యాస్ ఈ రోజు వరకు అంటే అన్ని హోటల్స్ కూడా వస్తుందని కూడా మనకు తెలుస్తుంది. రేపటి నుంచి మాత్రం అన్ని వంటకాలు కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ మీదే నడుస్తాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మరికొంతమంది హాస్టల్స్ ఏదైతే నడిపించడం కష్టతరంగా మారుతుంది, దానికి సంబంధించి విద్యార్థులకైతే వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ హాస్టల్స్ కూడా మూస్తారా లేదా అని కూడా చూడాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ గ్యాస్ ఏజెన్సీల నుంచి మాత్రం ఖచ్చితంగా వారు చెప్తున్న దాని ప్రకారం ఇండెంట్లు కరెక్ట్ గానే వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది బ్లాక్ మార్కెట్ నడిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సుమారు అంటే 1000 రూపాయలు 965 రూపాయలు ఉండాల్సినటువంటి ఈ గ్యాస్ సిలిండర్ ని ప్రస్తుతానికి 2000 నుంచి 3000 వరకు కూడా ఈ గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెట్ లో నడిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై అంటే వినియోగదారులు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే కేంద్రం నుంచి మాత్రం అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, గ్యాస్ కి కావచ్చు లేకపోతే అంటే చమురు వీటి అన్నిటికీ కూడా వాటి సఫిషియెంట్ గా ప్రతి రాష్ట్రానికి పంపిస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితుల్లో, కానీ ఈ యొక్క బ్లాక్ అంటే ఈ యొక్క అంటే గ్యాసులు బుక్ కాకపోవడం, లేకపోతే ఈ యొక్క గ్యాస్ బుక్ అయినా కూడా సుమారు వారం నుంచి 10 రోజులు పట్టడంతో అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇటు హోటల్స్ కావచ్చు, లేకపోతే అంటే ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి గ్యాస్ కి కూడా అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏదైతే ఏజెన్సీల వద్దకు అనేక మంది వినియోగదారులు వస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ బుక్ చేసినా కూడా బుక్ అవ్వట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి ఏజెన్సీలకు సంబంధించి ఒకటే ఉంది, అంటే ఏదైతే సంబంధించి గ్యాస్ నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం తెలంగాణపై ఎల్పీజీ సరఫరాపై తీవ్రంగా పడుతోంది. రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు హాస్టళ్ల వాణిజ్య సిలిండర్ల కొరతతో కుదేలవుతున్నాయి. వందలాది చిన్న టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. చాలా హాస్టళ్లు, హోటళ్లు దోశ, పూరి, వడ వంటివి ఎక్కువగా గ్యాస్ ఉపయోగించే వంటకాలను నిలిపివేసి కేవలం అన్నం, సాంబార్ లేదా ఇడ్లీ మాత్రమే వడ్డిస్తున్నారు. ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గ్యాప్ ఉంటేనే రీఫిల్ బుకింగ్ చేసుకునేలా నిబంధనలు కఠినతరం చేశారు. డొమెస్టిక్ సిలిండర్లు కూడా బ్లాక్లో 1800 నుంచి 3000 వరకు అమ్ముడుపోతున్నాయి. గ్యాస్ దొరకని పరిస్థితుల్లో చాలా హాస్టళ్లు, విద్యా సంస్థలు మరియు చిన్న హోటళ్లు తిరిగి కట్టెల పొయ్యికే వాడుతున్నారు.
పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచ దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 చివరిలో ప్రారంభమైన ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పశ్చిమాసియా ప్రపంచానికి ప్రధాన చమురు, సహజ వాయువు సరఫరాదారుడిగా ఉంది. యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే భారతదేశంలో ఎల్పీజీ, సిఎన్జి, చమురు ఇంధనం డిమాండ్కు తగినంత అందుబాటులో లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సప్లై తగ్గింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం తెలంగాణ ఎల్పీజీ సరఫరాపై తీవ్రంగా పడుతోంది. రాష్ట్రంలో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు హాస్టళ్లు వాణిజ్య సిలిండర్ల కొరతతో కుదేలవుతున్నాయి. వందలాది చిన్న టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. చాలా హాస్టళ్లు, హోటళ్లలో దోశ, పూరి, వడ వంటివి ఎక్కువగా గ్యాస్ వినియోగించే వంటకాలను నిలిపివేసి కేవలం అన్నం, సాంబార్ లేదా ఇడ్లీ మాత్రమే వడ్డిస్తున్నారు. ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గ్యాప్ ఉంటేనే రీఫిల్ బుకింగ్ చేసుకునేలా నిబంధనలు కఠితరం చేశారు. డొమెస్టిక్ సిలిండర్లు కూడా బ్లాక్లో 1800 నుంచి 3000 వరకు అమ్ముడుపోతున్నాయి. గ్యాస్ దొరకని పరిస్థితుల్లో చాలా హాస్టళ్లు, విద్యా సంస్థలు మరియు చిన్న హోటళ్లు తిరిగి కట్టెల పొయ్యినే వాడుతున్నాయి. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 చివరిలో ప్రారంభమైన ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పశ్చిమాసియా ప్రపంచానికి ప్రధాన చమురు, సహజ వాయువు సరఫరాదారుడిగా ఉంది. యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే భారతదేశంలో ఎల్పీజీ, సిఎన్జి, చమురు ఇంధనం డిమాండ్కు తగినంత అందుబాటులో లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సప్లై తగ్గింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం తెలంగాణ ఎల్పీజీ సరఫరాపై తీవ్రంగా పడుతోంది. రాష్ట్రంలో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు హాస్టళ్లు వాణిజ్య సిలిండర్ల కొరతతో కుదేలవుతున్నాయి. వందలాది చిన్న టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. చాలా హాస్టళ్లు, హోటళ్లలో దోశ, పూరి, వడ వంటివి ఎక్కువగా గ్యాస్ వినియోగించే వంటకాలను నిలిపివేసి కేవలం అన్నం, సాంబార్ లేదా ఇడ్లీ మాత్రమే వడ్డిస్తున్నారు.